అందరికీ నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ కోర్సు ప్రత్యేకతలు మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ కోర్సుకి సంబంధించిన ఆఫరు 11వ తారీఖు నుంచి నడుస్తుంది. సో ఇప్పటికి కూడా దీని ఆఫర్ ఇలానే ఉంది. అయితే ఇది మరో 2 రోజుల పాటు మీకు కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. అట్లనే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆఫర్ కేవలం రూ. 1000కి సంబంధించి. సరే, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ సంబంధించి మనం ప్రస్తుతం 4వ చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఇందులో 3 క్లాసులు చెప్పుకున్నాం. ఇది 4వ క్లాస్ ఇది. సో 3 క్లాసులు చూసారు అందరూ కూడా. ఇది 4వ క్లాస్ ఇది. మనం ప్రీవియస్ క్లాసుల్లో ఏం చెప్పుకున్నాం? ఘన వ్యర్థాల రకాలు అంటే సాలిడ్ వేస్ట్ క్లాసిఫికేషన్స్లో డొమెస్టిక్ సాలిడ్ వేస్ట్ గురించి చెప్పుకున్నాం. అంటే గృహ సంబంధిత వ్యర్థాల గురించి చెప్పుకున్నాం. అలానే వ్యవసాయ వ్యర్థాల గురించి చెప్పుకున్నాం. ఈ 2 చెప్పుకుంటూనే గృహ సంబంధిత వ్యర్థాలు అలానే వ్యవసాయ వ్యర్థాలని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఎలా నిర్వహించాలో కూడా మనం చెప్పుకున్నాం. అలానే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ క్లాసులో చూపించాను. ఓకే, అలానే ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలు అలానే బయోమెడికల్ వ్యర్థాలు ఈ రెండింటి గురించి క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, సరే చూడండి. పారిశ్రామిక ఘన వ్యర్థాలు, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్. ప్రమాదకర వ్యర్థాలు ఉంటాయి, అలానే ప్రమాదకరం కాని వ్యర్థాలు ఉంటాయి. పారిశ్రామిక ఘన వ్యర్థాలలో క్లాసిఫికేషన్ చూడండి ఒకసారి. 2 రకాలు ఉంటాయి, 2 టైప్స్. ఇందులో హజార్డస్ వేస్ట్ ఉంటుంది, నాన్ హజార్డస్ వేస్ట్ ఉంటుంది. అంటే ప్రమాదకర వ్యర్థాలు ఉంటాయి, ప్రమాదకరం కాని వ్యర్థాలు ఉంటాయి. ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటంటే ఈ పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు కానీ, అలానే భారీ లోహాలు కానీ, విషపూరిత పదార్థాలు, అలానే రేడియోధార్మిక వ్యర్థాలు, అలానే మంట మండే పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రమాదకర వ్యర్థాల లిస్టులోకి వస్తాయి. ఇవి పర్యావరణంతో పాటు జీవులకు కూడా తీవ్ర హాని కలిగిస్తాయి, హజార్డస్ వేస్ట్. ఓకే, ఇంకా ప్రమాదకరం కాని వ్యర్థాలు కింద వస్తే పరిశ్రమల నుంచి వచ్చే కాగితం కానీ, అలానే కార్డ్బోర్డ్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, అలానే చెక్క, గాజు, ఆహార వ్యర్థాలు, లోహపు మొక్కలు, ఇవన్నీ కూడా నాన్ హజార్డస్ వేస్ట్ అన్నమాట. అంటే ఇవి నేరుగా హాని కలిగించవు, ఎప్పటికో హాని కలిగిస్తాయి. సో పరిశ్రమల నుంచి వచ్చే ఈ చెత్త ఏదైతే ఉందో ఇవి నేరుగా కూడా కలిగించవు. అందుకని చూడండి ఒకసారి, ఇవి సాధారణంగా తక్కువ హాని పునర్వినియోగానికి సంబంధించినవి అనమాట. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఒకసారి అందరూ కూడా మ్యూట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సాధారణంగా ఈ నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఇవి సాధారణంగా తక్కువ హాని అలానే పునర్వినియోగానికి అవకాశం అనమాట. మళ్ళీ పునర్వినియోగం చేసుకోవచ్చు. సో ఇట్లా మనం క్లాసిఫికేషన్స్ 2 టైప్స్ చేసుకోవచ్చు ఇవి. అయితే ఇంకా చూడండి ఒకసారి, దీని గురించి మీకు ఇంకా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం. వివరంగా అంటే పారిశ్రామిక ఘన వ్యర్థాలలో ప్రమాదకర వ్యర్థాల గురించి ఇప్పుడు కొంచెం డెప్త్గా చెప్పుకుందాం. ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి, ఏమేమి వస్తాయి, ఒకసారి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి చెప్పుకుందాం. ఇవి హజార్డస్ వేస్ట్, ఇవి మానవ ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తక్షణమే లేదా కాలక్రమేణా హాని కలిగిస్తాయి అన్నమాట. ఏంటి అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా రసాయన వ్యర్థాలు అంటే పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వేస్ట్. అంటే రంగులు, పెయింట్స్ ఉంటాయి కదా, రంగులు ఉంటాయి కదా, అవి కానీ, అలానే ద్రావణాలు కానీ, అలానే యాసిడ్స్ కానీ, అలానే విషపూరిత రసాయనాలు కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి పర్యావరణానికి, అలానే మానవాళికి, అలానే జీవరాశి మొత్తానికి హానే కదా రసాయన వ్యర్థాల నుంచి. అలానే ఇంకా ఏమేమి ఉంటాయి, లోహ వ్యర్థాలు అంటే మెటల్ వేస్ట్, పాదరసం కానీ, అలానే సీసం కానీ, కాడ్మియం కానీ, ఇవన్నీ కూడా లోహ వ్యర్థాల కింద వస్తాయి. ఇవి కూడా పర్యావరణానికి హాలే. అలానే పేలిపోయే పదార్థాలు, వీటిని ఎక్స్ప్లోజివ్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటారు. అంటే మండే స్వభావం గల వ్యర్థాలు, అలానే పేలుడు వ్యర్థాలు. ముఖ్యంగా మనం దీపావళికి పటాసులు తెలుసు కదా, సో అవి. అలానే రేడియోధార్మిక వ్యర్థాలు, అణు విద్యుత్ కేంద్రాల దగ్గర ఉండే ఆ రేడియోధార్మిక వ్యర్థాలు కానీ, అలానే వైద్య పరిశ్రమల నుంచి వచ్చేవి కానీ, ఇవన్నీ కూడా ప్రమాదకర వ్యర్థాల కింద వస్తాయి. సో కాబట్టి కొంచెం మిమ్మల్ని ప్రశ్న బాగా అడగాలనుకుంటే వీటిలో ప్రమాదకర వ్యర్థాల గురించి అడుగుతాడు. అలానే ప్రమాదకరం కాని వ్యర్థాలు ఏంటంటే ఇవి నేరుగా విషపూరితం కాకపోయినా కానీ నిర్వహణ అనేది అంటే మన మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకోకపోతే కాలుష్యానికి దారితీస్తాయి భవిష్యత్తులో. ఏంటంటే అవి కార్డ్బోర్డ్ పెట్టెలు, మీకు తెలుసు కార్డ్బోర్డ్ బాక్సెస్, మన ఇళ్లలో మనం వాడుకుంటూ ఉంటాం కదా కార్డ్బోర్డ్ బాక్సెస్. అలానే చెక్క ముక్కలు కానీ, అలానే ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్యాకేజింగ్ వ్యర్థాలు, ప్యాకేజింగ్ చేసుకునే వ్యర్థాలు ఇవి. అలానే లోహపు మొక్కలు, పరిశ్రమల నుంచి వచ్చే లోహ మొక్కలు అంటే యంత్రాల తయారీకి వాడే మిగులు లోహాలు ఉంటాయి కదా, అవి బయటపడేసామనుకోండి అవి కూడా పర్యావరణానికి హాని కలిగిస్తాయి. సో కాబట్టి ఇట్లా మనం పారిశ్రామిక వ్యర్థాలని 2 టైప్స్గా విభజించి ఆ 2 టైప్స్లో ఒకటి ప్రమాదమైన వ్యర్థాలు, రెండవది ప్రమాదకం కాని వ్యర్థాలు అని 2 రకాలుగా విభజించుకొని ఇలా చదువుకోవాలి. ఓకే, మరి దీనికి సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ప్రమాదకర మరియు ఇతర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం దీన్ని నిర్వహించడానికి ఏమైనా రూల్స్ ఏమైనా చేసిందంటే ఎస్. ప్రమాదకర మరియు ఇతర వ్యర్థాల అంటే నిర్వహణ మరియు సరిహద్దు రవాణా నిబంధనలు 2016 ఇంగ్లీష్లో కూడా చూడండి,
హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ రూల్స్ 2016 రూల్సే ఇప్పటికీ కూడా రన్ అవుతున్నాయి. మరి ఏం చెప్పింది భారత ప్రభుత్వం యొక్క ఈ రూల్స్లో ఏం చెప్పిందంటే కాలుష్య కారకులదే బాధ్యత, అంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. అంటే ఏంటి, ఏ పరిశ్రమలు లేకపోతే ఏ పరిశ్రమదారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తే ఆ వ్యర్థాలను ఉత్పత్తి చేసిన పరిశ్రమలే వాటిని సురక్షితంగా నిర్వహించాలని చెప్తుంది ఈ నిబంధనలు. అలా ఎట్లా శుద్ధి చేయడానికి కానీ అలానే పారవేయడానికి కానీ అయ్యే పూర్తి ఖర్చుని అలానే బాధ్యతని ఆ పరిశ్రమలే బాధ్యత వహించాలి. పర్యావరణానికి నష్టం కలిగితే నష్టపరిహారం కూడా ఆ పరిశ్రమలే చెల్లించాల్సి ఉంటుందని ఈ యొక్క నిబంధనలో చెప్పింది. అలానే ఇంకా ఏం చెప్తుందంటే మూలం వద్దే వేరు చేయాలి, సెగ్రిగేషన్ ఎట్ సోర్స్. మనం ఇంతకుముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మన ఇంటి దగ్గర చేసుకునే చెత్త ఎట్లయితే మనం మన ఇంట్లోనే సెగ్రిగేషన్ చేసుకుంటామో అట్లానే పరిశ్రమలు కూడా ఏం చేసుకోవాలి, పరిశ్రమ యొక్క వ్యర్థాలు కూడా అవి ఉత్పత్తి అయ్యే ప్రదేశంలోనే వర్గీకరించుకోవాలి, అంటే సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఎట్లా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రమాదకర వ్యర్థాలను మొత్తాన్ని కూడా ఒక లిస్టులో అలానే ప్రమాదకం కాని వ్యర్థాలని ఒక లిస్టులో పడేసి ఆ రెండింటిని కలపకుండా సెగ్రిగేషన్ చేసి ఉంచుకోవాలి. ఓకే, తర్వాత విస్తరిత ఉత్పత్తిదారుల బాధ్యత, అంటే ఎక్స్టెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్ అంటాం. మనం తర్వాత చెప్పుకుంటాం, ప్లాస్టిక్ అలానే ఈ వేస్ట్ గురించి చెప్పుకుంటాం. ఇదేంటంటే ప్లాస్టిక్ కానీ ఎలక్ట్రానిక్స్ అలానే బ్యాటరీ వంటి ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వినియోగదారుడు అంటే మనం వాడేసిన తర్వాత ఆ వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేసే బాధ్యత ఆ యొక్క పరిశ్రమలదే, రీసైకిల్ చేసుకోవాలి. ఓకే, అలానే అనుమతులు మరియు రికార్డుల నిర్వహణ, అంటే ఏంటి, ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రమాదకర వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఉంటే అవి సేకరించే లేదా రీసైకిల్ చేసే ప్రతి పరిశ్రమ కూడా తప్పనిసరిగా ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఓకే, ఎస్పీసీబీ ఏదైతే ఉందో దాని నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎట్లాంటి అనుమతి, ప్రతిరోజు మా యొక్క పరిశ్రమ నుంచి ఎంత వ్యర్థం ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఎలా పారవేస్తున్నాం అనే వివరాలు మొత్తం కూడా రికార్డు చేసి మరి వార్షిక నివేదిక మొత్తం కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇంత ఉంటుంది. ఇది పారిశ్రామిక వ్యర్థాల గురించి. అందరికి కూడా క్లియర్గా అర్థమైందా? పారిశ్రామిక వ్యర్థాల గురించి క్లియర్గా అర్థమైందా? ఓకేనా? క్లియర్ అందరూ కూడా ముందుకెళ్దాం. తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకొకటి ఉంది, వ్యర్థాల క్రమానుగత నిర్వహణ, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలోనే ఇచ్చారు, పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని 3R కానీ 4R కానీ సూత్రాలను పాటించాలి. సార్ మేము 3R మాకు తెలుసు, 4R అంటే ఏంటి, ఇందులో 4 Rs ఉంటాయి ఏంటి అవి చూద్దాం ఒకసారి. ఏంటి ఆర్స్ చూడండి ఒకసారి. వీలైతే రెడ్యూస్ చేసుకోవాలి, అసలు చెత్త రాకుండా వ్యర్థాలు రాకుండా రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ వస్తే దాన్ని ఏం చేయాలి, రీసైకిల్ చేసుకోవాలి, అలానే రీయూజ్ చేసుకోవాలి. ఈ 3Rs గురించి మనకు తెలుసు. ఇక 4R ఏంటి, 4వ R ఏంటంటే ఇక ఈ 3 వల్ల కాకపోతే అది చెత్త డంప్లో పడేయాల్సి వస్తే దాన్ని ఏం చేయాలంటే ఆ చెత్తని నుంచి ఎనర్జీ రికవరీ చేసుకోవాలి. ఇది ఎనర్జీ రికవరీ చేసుకోవాలి. ఇక చూడండి, మనకి తగ్గించడము అంటే పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరిచి వ్యర్థాల ఉత్పత్తిని కనిష్ట స్థాయికి తీసుకురావాలి. వీలైతే ఆ పరిశ్రమ మొత్తం కూడా ఏం తీసుకురావాలి, ఆ చెత్తను తక్కువగా తీసుకురావాలి, అసలు రెడ్యూస్కి తీసుకురావాలి. అలానే పునర్వినియోగం, ఉదాహరణకి ఇక్కడ వ్యర్థాలని సాధ్యమైనంత వరకు అదే పరిశ్రమలో లేదా వేరే పరిశ్రమల్లో తిరిగి వాడుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి థర్మల్ పవర్ ప్లాంట్స్లో వచ్చే ఫ్లై యాష్ ఉంటుంది కదా, ఆ ఫ్లై యాష్ని ఏం చేయాలి, తిరిగి సిమెంట్ లేదా ఇటుకల తయారీలో వాడుకోవాలి. రోడ్లు కూడా వేసుకోవచ్చు, రోడ్లు కూడా వేస్తారు. అట్లానే రీసైక్లింగ్ అంటే పనికిరాని వ్యర్థాలని ముడిసరిగ్గా మార్చి కొత్త వస్తువులను తయారు చేసుకోవడం, రీసైక్లింగ్. ఇక శక్తి పునరుద్ధరణ అంటే మనం చెప్పుకున్నాం ఏంటి, ఆ వ్యర్థాల నుంచి విద్యుత్తుని లేకపోతే ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవడం, వేస్ట్ టు ఎనర్జీ. ఇక వేస్ట్ టు ఎనర్జీ కూడా పనికిరాదు, అది చాలా ప్రమాదకరం అనుకుంటే దాన్ని సేఫ్ డిస్పోజల్ అంటే సురక్షితంగా పారవేయాలి. పైన పేర్కొన్న ఏ పద్ధతికి పనికిరాదు అనుకోండి, అత్యంత ప్రమాదకర వ్యర్థాలను మాత్రమే శాస్త్రీయంగా నిర్మించిన ఈ సెక్యూర్డ్ ల్యాండ్ ఫిల్స్ అంటారు. మనం చెప్పుకున్నాం అంతకుముందు క్లాసుల్లో. కిందకి ఇంగిపోకుండా ఏం చేస్తాం, ఇక్కడ లీచ్గా మారకుండా ఏం చేస్తాం, ఒక కాంక్రీట్ వేస్తాం కదా మధ్యలో, అట్లా ఒక సెక్యూర్డ్ ల్యాండ్ ఫిల్స్ పెట్టి దానిలో పూడ్చిపెట్టాలి. లేకపోతే దానికి కూడా సాధ్యం కాకపోతే భస్మీకరణం అంటే ఇన్సిరేటర్. సో అట్లా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద భస్మీకరణం చేయాలి. సో ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇది దీనికి సంబంధించి. ఓకే, ఎక్కువగా మీకు ఎగ్జామ్లో పారిశ్రామిక వ్యర్థాల గురించి అడగడు, ఎక్కువగా ఏమడుగుతాడంటే గృహ వ్యర్థాల గురించి అడుగుతాడు. గృహ వ్యర్థాలు మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత అడిగితే ఇంకా ఏమడుగుతాడంటే తర్వాత మనం చెప్పుకునే బయోమెడికల్ వ్యర్థాల గురించి కూడా అడుగుతాడు. సో కాబట్టి ఏది వదలకండి, ఇంకా చదవండి. అయితే ఇక్కడ ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను పారవేయడం కోసం ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడం పూర్తిగా నిషేధం. ఇది మనందరికీ తెలిసింది. ఏ కన్వెన్షన్ ప్రకారం ఇది, బాసెల్ కన్వెన్షన్ ప్రకారం ఇది ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలు మన దేశంలో పడవేయకూడదు. మన దేశంలోనే కాదు, ఒక దేశానికి సంబంధించిన పారిశ్రామిక వ్యర్థాలు మరే ఇతర దేశాల్లో పడేయకూడదు అనమాట. ఓకే, పూర్తిగా నిషేధం అది.
ఇక తర్వాత బయోమెడికల్ వ్యర్థాలు, దీని గురించి చెప్పుకుందాం. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 2016. చూడండి ఒకసారి, ఈ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016లోనే కొత్తగా పుట్టుకొచ్చాయా అని మీకు డౌట్ రావాలి వెంటనే. లేదు, ఈ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 ఈ వచ్చే ముందు మరి అంతకు ముందు ఏమైనా ఉన్నాయంటే ఎస్. చూడండి, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1998 1998. అంతకుముందు ఏమున్నాయి? 1998 నాటి నియమాలు ఉన్నాయి. అయితే చాలా కాలం తర్వాత 1990 ఏంటంటే ఎప్పుడో, అప్పటి రూల్స్ తర్వాత మళ్ళీ కొత్తగా అంటే ఇంకా దీన్ని రీప్లేస్ చేసి దీని బదులు దీని ప్లేస్లో ఏం తీసుకొచ్చారు? కొత్త నియమాలు తీసుకొచ్చారు. దాని పేరేంటి? బయోమెడికల్ వ్యర్థాలు నిర్వహణ నియమాలు 2016, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఓకే, మరింత శాస్త్రీయంగా అలానే సురక్షిత నిర్వహణ కోసము వీటిని కొత్తగా తీసుకురావడం జరిగింది. వీటిని జారీ చేసింది ఏ మంత్రిత్వ శాఖ అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది జారీ చేసింది అప్పుడు 2016. అది చూడండి. తర్వాత నెక్స్ట్, మరి ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఏదైతే ఉందో దీని ఆధారంగా మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఇక్కడ చూడండి, రంగుల ఆధారంగా మూలం వద్దే వర్గీకరణ చేస్తాం. అంటే ఇది కూడా మూలం వద్దే. మూలం అంటే ఎక్కడ చెప్పండి? ఇక్కడ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో 2016లో మూలం అంటే ఎక్కడ వస్తుంది? హాస్పిటల్స్లో. అదే కదా, హాస్పిటల్సే మూలం, అక్కడే సోర్స్ కదా, అక్కడే కదా ఉత్పత్తి ఇది మొత్తం కూడా, చెత్త మొత్తం కూడా. సో హాస్పిటల్ అంటే హాస్పిటల్ వద్దే వర్గీకరణ చేసుకోవాలి. అంటే హాస్పిటల్లో సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ మొత్తం కూడా వాళ్ళు ఏం చేయాలి? దేనికి దానికి ఆ కలర్స్ డబ్బాల్లో వేసుకోవాలి. ఎన్ని రకాల ఇక్కడ డబ్బాలు కనిపిస్తున్నాయి మనకంటే 4 రకాల డబ్బాలు, అంటే 4 రకాల వేస్ట్లు ఇక్కడ వర్గీకరణ చేశాం. బయోమెడికల్ వేస్ట్లో మొత్తం కూడా 4 రకాల వర్గీకరణ ఉంటుంది. పసుపు రంగు డబ్బా, అలానే ఎరుపు రంగు డబ్బా, అలానే తెలుపు రంగు డబ్బా, అలానే నీలం రంగు డబ్బా, ఇట్లా 4 రకాలుగా వర్గీకరణ చేశాం. పసుపు రంగు డబ్బాలో ఏం వేస్తాం? ఎరుపు రంగు డబ్బాలో ఏం వేస్తారు? తెలుపు రంగు డబ్బాలో ఏం వేస్తారు? నీలం రంగు డబ్బాలో ఏం వేస్తారు? ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 మొత్తం కూడా వచ్చినట్టే. మీకు ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే పసుపు రంగు డబ్బా, ఎరుపు రంగు డబ్బా, తెలుపు రంగు డబ్బా, నీలం రంగు డబ్బా ఒకవైపు ఇచ్చేసి మరొక వైపు ఏం చేస్తాడంటే ఆ డబ్బాల్లో వేసే వేస్ట్ ఏదైతే ఉందో ఇచ్చేసి జతపరచమంటాడు. ఇలానే అడుగుతాడు రేపు పొద్దున. ఓకే, మరి చూద్దాం దీనికి సంబంధించి ఈ రంగు డబ్బాల్లో ఏమేమి వేస్తారో, ఏ చెత్తను వేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పసుపు రంగు డబ్బా, ఎల్లో బిన్, పసుపు రంగు డబ్బా. మరి డాక్టర్స్ లేకపోతే సిబ్బంది, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఈ పసుపు రంగు డబ్బాలో ఏమేస్తారంటే ఆపరేషన్ చేసిన తర్వాత అంటే మనుషులకు కానీ లేకపోతే జంతువులకు కానీ, జంతువులకు సంబంధించి అంటే జంతువుల హాస్పిటల్స్లో మానవ శరీర భాగాలు కానీ అవయవాలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి అవి వీటిలో వేస్తారు, పసుపు రంగు డబ్బాలో వేస్తారు. అట్లానే జంతు అవయవ వ్యర్థాలు ఉంటాయి, జంతువులు ఆపరేషన్ చేస్తారు జంతువులకు సంబంధించి. ఇట్లా జంతువులకు ఆపరేషన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన అవయవ వ్యర్థాలు ఉంటాయి కదా, పేగులు కానీ లేకపోతే ఇంకంటి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈ పసుపు రంగు డబ్బాలో వేస్తారు. అలానే ఆపరేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా బ్యాండేజీలు, దూది అనేది ఉంటుంది, దానికి మరి రక్తం అంటుకుంటుంది, ఎర్రగా అయిపోతాయి. సో రక్తం అంటుకుంటుంది. అలా రక్తం అంటుకున్న దూది కానీ బ్యాండేజీలు కానీ పసుపు రంగు డబ్బాలో వేస్తారు. అలానే ఇంకా ఏంటి, కాలం చెల్లిన లేదా పాడైన మందులు ఉన్నాయనుకోండి హాస్పిటల్స్లో, కాలం చెల్లిపోయినవి అంటే ఎక్స్పైరీ అయిపోయినవి పాడైన మందులు ఉన్నాయనుకోండి అవి కూడా ఈ యొక్క పసుపు రంగు డబ్బాలో వేస్తారు. అలానే హాస్పిటల్స్లో ల్యాబ్ కల్చర్స్ ఉంటాయి, ల్యాబ్స్లో ఉండే ఏదైతే రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఈ పసుపు రంగు డబ్బాలో వేస్తారు. ఓకే, ఇంతవరకు క్లియర్. అయితే మరి ఈ పసుపు రంగు డబ్బాలో వేసిన తర్వాత మరి వాటిని ఎలా నిర్వహించాలి, మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి? వేసినంత మాత్రం అయిపోదు కదా, మరి దాన్ని ఎలా నిర్వహించుకోవాలి అంటే భారత ప్రభుత్వం ఈ 2016 రూల్స్లో చాలా వివరంగా చెప్పింది. 2016 రూల్స్లోనే అది కూడా చెప్పింది ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అని. ఇది మొత్తం కూడా మీకు అఫీషియల్ డాక్యుమెంట్ చూసే మీకు మొత్తం కూడా నేను రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. అఫీషియల్ డాక్యుమెంట్లో ఎవ్రీ పాయింట్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఎట్లా అంటే ఫస్ట్ మీకు ఈ పసుపు రంగు డబ్బాలో ఉండే ఈ వ్యర్థాలని వీలైతే లోతుగా పూడ్చిపెట్టాలి. అంటే డీప్ బరియల్, లోతుగా పూడ్చిపెట్టాలి. అంటే బాగా పెద్దగా డీప్గా ఒక గొంతు తవ్వి ఆ గొంతులో పూడ్చిపెట్టాలి. ఓకే, అయితే అది వీలు కాకపోతే ఇంకా మానవ శరీర భాగాల అవయవాలు ఎక్కువగా ఉండి కొంచెం బాగా ఇక ఈ వేస్ట్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, బాగా అసలు అది మనం పూడ్చలేము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాల్చాలనుకోండి, అప్పుడు ఇది వీలు కాకపోతే ఇన్సినరేషన్ చేయాలి. ఇన్సినరేషన్ అంటే భస్మీకరణం. అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద
ఆక్సిజన్ ఉపయోగించుకొని, అంటే మనకి గాలిని ఉపయోగించుకొని ఇన్సెంట్రేషన్ అంటే భస్మీకరణం, ఇక దానిలో పడిస్తే అది మొత్తం కూడా కాలిపోతుంది. అయితే ఇప్పుడు వీటి ద్వారా, ఈ రెండింటి ద్వారా ఓకే క్లియర్ అయిపోతుంది, నిర్వహణ చేసుకోవచ్చు. కానీ చూడండి ఒకసారి, ఇది ఆప్షనే భారత ప్రభుత్వం ఈ రెండు చేయమంటుంది. అయితే ఈ రెండు సులువుగా చేయొచ్చు, వీటికి డబ్బులు కూడా అంటే ఎకనామికల్గా కూడా అంతగా ఖర్చు అవ్వదు. ఓకే, కానీ ఇవి ప్రమాదకరమా కాదా? ఒక రకంగా మీకు ఎగ్జామ్లో ఎలా కూడా అడుగుతాడు, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతాడు. లోతుగా పూడ్చిపెట్టడం వల్ల, పసుపు రంగు డబ్బాలో ఉండే ఈ యొక్క వేస్ట్ని లోతుగా పూడ్చిపెట్టడం వల్ల ప్రమాదం ఉంటుంది, అవునా కదా? ఆర్ యు అగ్రీ విత్ మీ? మీరందరూ కూడా అగ్రీ చేస్తారా? ఎందుకంటే దాన్ని ఇక్కడ కాంక్రీట్ వేయకుండా శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెట్టామనుకుంటే, కాంక్రీట్ వేయకుండా లోపల కూరుకొని పోయి వర్షాలు పడి లీచెట్ ఏర్పడి మొత్తం కూడా కింద సాయిల్ పాడైపోతుంది. అలానే భూగర్భ జలాల్లో ఇంకిపోయి భూగర్భ జలాలు నాశనం అయిపోతాయి, అవునా కదా? అట్లా అలానే ఇన్సినరేషన్ చేస్తే ఏం ప్రాబ్లం సార్ అంటే, ఇన్సినరేషన్ చేస్తే ఆటోమేటిక్గా వాయు కాలుష్యం ఏర్పడుతుంది, మరి అది పీల్చుకుంటే మనకు కూడా ప్రాబ్లమే. ఓకే, మరి ఈ రెండు కాకపోతే ఏంటి సార్ అంటే ప్లాస్మా పైరాలసిస్ తీసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా అదే చెప్పింది, ప్లాస్మా పైరాలసిస్. కాకపోతే ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం ఖర్చుతో కూడిన పని. ఏంటి సార్ ఇది ప్లాస్మా పైరాలసిస్ అంటే? మేము ఫస్ట్ టైం వింటున్నాం. లోతుగా పూడ్చిపెట్టడం మేము చూసాము, ఇన్సెంట్రేషన్ అంటే భస్మీకరణం మేము చూసాము, కాలపెడతారు. కానీ మరి ప్లాస్మా పైరాలసిస్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద ప్లాస్మా పైరాలసిస్ అంటే? చూడండి, దానికి సంబంధించి చూద్దాం. సాధారణంగా బయోమెడికల్ వ్యర్థాలని కాల్చాలనుకుంటే రెండు రకాల్లో కాల్చుకోవచ్చు. మనకు తెలిసిన మెథడ్ ఏంటంటే సాధారణ ఇన్సినరేషన్ అంటే కాల్చివేత, దీన్ని భస్మీకరణం అంటారు అచ్చమైన తెలుగులో. అంటే తక్కువ ఉష్ణోగ్రత, మనకి తక్కువ టెంపరేచర్ తోటి ఇక్కడ కాలుతూ ఉంటుంది. అలానే ఆక్సిజన్ సమక్షంలో కాలుతుంది. సాధారణంగా దీన్నే ఇన్సినరేటర్ అంటారు. ఈ ఆసుపత్రి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దీనిలో పడిస్తే అవే కాలిపోతాయి. దీని ద్వారా మనకి ఏమైపోతుందంటే ఈ యొక్క వ్యర్థం ఏదైతే ఉందో కాలిపోయి గాలిలో డయాక్సిన్లు అలానే ఫ్యూరాన్స్ వస్తాయి. అంటే డయాక్సిన్స్, ఫ్యూరాన్స్ అంటే అవి అత్యంత విషపూరితమైన వాయు పదార్థాలు. అవి క్యాన్సర్ కారక వాయువులను కూడా విడుదల చేస్తాయి. అంటే అవి పీల్చుకుంటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే ఇది కాకుండా సురక్షితంగా ఏం వాడాలంటే ప్లాస్మా పైరాలసిస్ అనేది వాడడం ఉత్తమం. కాకపోతే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మన భారతదేశంలో 90% ఇన్సినరేషనే చేస్తారు, కాలుస్తారు అంతే. దీన్ని వాడాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి ఇదేంటి సార్ అంటే ఈ ఆసుపత్రి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆసుపత్రి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్లాస్మా పైరాలసిస్ రియాక్టర్ అని ఉంటుంది. ఈ రియాక్టర్లో పడేస్తే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద, అంటే 5000 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 10,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎలా ఉంటుందన్నమాట. ఈ రియాక్టర్ అనేది దీనిలో గాలి పోదు, ఆక్సిజన్ సమక్షంలో కాదు, ఇక దానికి గాలి అనేది ఉండదు. అందుకని చూడండి, ఆక్సిజన్ లేకుండా, వితౌట్ ఆక్సిజన్ లోపల మొత్తం కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలోనే ఏమైపోతుందంటే మొత్తం దానికి విడిపోద్ది. ఎట్లా అంటే ఒకవైపు నుంచి స్వచ్ఛమైన ఇంధనానికి ఉపయోగపడే సిన్ గ్యాస్ వస్తుంది, సిన్ గ్యాస్. మరొక వైపు విట్రిఫైడ్ స్లాగ్ అని చెప్పేసి అది వస్తుంది. అంటే అవుట్పుట్ ఏంటి ఇక్కడ? సిన్ గ్యాస్, విట్రిఫైడ్ స్లాగ్, ఇట్లా రెండిటిగా విడిపోతుంది. ఇక్కడ విషవాయువులు ఉత్పత్తి అవుతాయంటే ఈ యొక్క ప్రాసెస్లో, ప్లాస్మా పైరాలసిస్లో విషవాయువులు ఉత్పత్తి కావు. పర్యావరణానికి అత్యంత సురక్షితమైన, అట్లానే మనం శక్తి ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పరిష్కారం ఏంటంటే ప్లాస్మా పైరాలసిస్ అనమాట. శక్తి కూడా దీని నుంచి తయారు చేసుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ప్లాస్మా పైరాలసిస్ అంటే అర్థమైందా అందరికి కూడా? ఇక్కడ అర్థమైందా? లేకపోతే అర్థమైనట్టు జస్ట్ ఓవర్గా చూస్తున్నారా? క్లియర్గా అర్థమైంది కదా? ప్లాస్మా పైరాలసిస్లో ఏం చేస్తాం మనం? వితౌట్ ఆక్సిజనా? వితౌట్ ఆక్సిజన్. ఎంత ఉష్ణోగ్రత? సుమారు 5000 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 10,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు. అవుట్పుట్గా ఏమొస్తుంది? అవుట్పుట్గా మనకి సిన్ గ్యాస్ వస్తుంది, లేదా విట్రిఫైడ్ స్లాగ్ వస్తుంది కింద నుంచి. పైనుంచి ఏమో సిన్ గ్యాస్. ఇంకా చెప్తా చూడండి మీకు అర్థం అవ్వడం కోసం. చూడండి ఇక్కడ ప్లాస్మా పైరాలసిస్ ద్వారా ఉపయోగాలు ఏంటి, దీన్నే ఎందుకు మనం ఉపయోగించుకోవాలంటే మనకి అవుట్పుట్గా ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? సిన్ గ్యాస్. ఇది మనకి ఇంధన ఉపయోగం కోసం ఉపయోగించుకోవచ్చు, ఇంధనం, స్వచ్ఛమైన ఇంధనం కోసం. రెండవది ఏంటి? విట్రిఫైడ్ స్లాగ్. ఈ రెండింటి యొక్క ఉపయోగాలు చూద్దాం ఒకసారి. చూడండి, సిన్ గ్యాస్ అంటే ఏంటంటే వ్యర్థాలలోని ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే, మన తర్వాత ప్లాస్టిక్ కూడా వస్తే తర్వాత ఇంకో డబ్బాకి సంబంధించి, అందుకని చెప్తాను ముందుగానే. అలానే ఇతర సేంద్రియ పదార్థాలు, ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా సేంద్రియ పదార్థాలే. మానవ వ్యర్థాలు కానీ, అవయవాలు కానీ, లేదా శరీర ద్రవాలు కానీ, ఇవన్నీ కూడా సేంద్రియ వ్యర్థాలే. ఇవన్నీ కూడా కార్బన్ మోనాక్సైడ్ అలానే హైడ్రోజన్ వాయువుల మిశ్రమంగా మారి క్లీన్ ఫ్యూయల్ గ్యాస్, మనకి స్వచ్ఛమైన ఇంధనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. సో ఇంధనం వస్తే ఆటోమేటిక్గా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది బెటర్ కదా, భస్మీకరణం, ఇన్సినరేషన్ కంటే కూడా ఇది బెటర్ కదా ప్లాస్మా పైరాలసిస్, అవునా కదా? అట్లానే విట్రిఫైడ్ స్లాగ్ అంటే ఏంటంటే వ్యర్థాలలో, అంటే ఇప్పుడు మనం ఈ యొక్క డిస్పోజల్ చేసే వ్యర్థాలలో తర్వాత మనకు వస్తూ ఉంటాయి. ఏమేమి వస్తాయి అంటే
ఈ యొక్క మనం నీలిరంగు డబ్బాలో వేస్తే సూదులు వస్తూ ఉంటాయి. ఆ సూదులు కానీ, బ్లేడ్లు కానీ, గాజు ముక్కలు కానీ, ఇతర లోహ భాగాలు కానీ ఇవన్నీ వస్తాయి. ఆ వేడికి కరిగిపోయి, అంటే సుమారు 5,000 నుంచి 10,000 డిగ్రీల సెంటిగ్రేడ్ కదా, దానికి కరిగిపోయి లావాలాగా మారి చల్లబడిన తర్వాత నల్లటి గాజు లాంటి పదార్థంగా మారిపోతుంది. అంటే ఒక స్లాగ్ లాగా మారిపోతుంది. ఇది పూర్తిగా సురక్షితం. ఎందుకంటే మొత్తం లోపలే కరిగిపోయి అక్కడే ఆరిపోతుంది కాబట్టి, బయటికి ఏం రాదు కాబట్టి, అప్పుడే బయటికి రాదు. సో దీన్ని ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే రోడ్ల నిర్మాణం లేదా నిర్మాణ రంగంలో కంకర ఉంటుంది కదా, కంకరగా కూడా వాడుకోవచ్చు దీన్ని. ఏది విట్రిఫైడ్ స్లాగ్ అనే దాన్ని. ఇట్లా ప్లాస్మా పైరోలిసిస్ ద్వారా ఉపయోగాలు ఉంటాయి ఇన్సెంట్రేషన్ కంటే. చాలా డెప్త్గా అడిగితే మిమ్మల్ని ఎగ్జామ్లో డెప్త్గా అడిగేది ఏంది అడుగుతాడు. అడిగితే ఇలాంటివి మీరు మాత్రమే సమాధానం పెడతారు. ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకో డబ్బా చూద్దాం. పసుపు రంగు డబ్బా అయిపోయింది కదా, ఎరుపు రంగు డబ్బా కొద్దాం. చూడండి, మొత్తం 4 కదా, బయోమెడికల్ వేస్ట్లో మొత్తం కూడా 4. ఒకటి పసుపుది అయిపోయింది, ఇప్పుడు ఎరుపు రంగు డబ్బా రెండవది. ఇది ఎందుకు ఎరుపు రంగు డబ్బాలు ఏమేమి వేస్తారంటే, ఇప్పుడు రోగులకి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తారు కదా, ఆ సెలైన్ బాటిల్స్ కానీ, అలానే ఈ సెలైన్ బాటిల్స్కి వాడే ఐవి ట్యూబ్స్ ఉంటాయి కదా అవి కానీ, అలానే సిరంజీలు ఏంటంటే వితౌట్ నీడిల్స్, అంటే నీడిల్స్ లేకుండా, సూదులు లేకుండా ఈ ఉట్టి సిరంజీలు కానీ, అలానే యూరిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా ముసలోళ్ళకి కానీ, లేకపోతే ఆపరేషన్ చేసిన వాళ్ళకి కూడా వేస్తారు యూరిన్ బ్యాగ్స్. అలానే గ్లౌజులు ఏవైతే ఉన్నాయో, చేతి తొడుగులు ఉంటాయి కదా, వీళ్ళు ఎవరు వేసుకుంటారు, ఆటోమేటిక్ డాక్టర్స్ వేసుకుంటారు ఆపరేషన్ చేసేటప్పుడు, ఆ గ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వేయాలంటే ఎరుపు రంగు డబ్బాలో వేయాలి. అంటే ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి ఒకసారి. సెలైన్ బాటిల్స్ కానీ, ఐవి ట్యూబ్స్ కానీ, లేకపోతే సిరంజెస్ కానీ, యూరిన్ బ్యాగ్స్ కానీ, గ్లౌజెస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి ఒక రకంగా ప్లాస్టికే కదా, అవునా కదా. ప్లాస్టిక్ అంటే బయోమెడికల్ ప్లాస్టిక్ దేనిలో వేయాలంటే ఎరుపు రంగు డబ్బా, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి కలుషితమైన వ్యర్థాలు, ఇవి కలుషితం అవుతాయి ఆటోమేటిక్గా. ఇలాంటివి రీసైక్లింగ్ చేసుకోవాలి మనం. రీసైక్లింగ్ ఏ పద్ధతుల ద్వారా రీసైక్లింగ్ చేసుకోవాలి అనేది కూడా భారత ప్రభుత్వం చెప్పింది క్లియర్గా. ఎట్లా? ఆటోక్లేవింగ్ అనే పద్ధతి ద్వారా, లేదా మైక్రోవేవింగ్ అనే పద్ధతి ద్వారా రీసైక్లింగ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ తిరిగి మనం వాడుకోవచ్చు, రీసైక్లింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఆటోక్లేవింగ్ అంటే ఏంటి, అలానే మైక్రోవేవింగ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ బయోమెడికల్ వ్యర్థాలని ముఖ్యంగా మనం ఎరుపు రంగు డబ్బాలో వేసే ఈ యొక్క వ్యర్థాలని ఆటోక్లేవింగ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఆటోక్లేవింగ్ అంటే ఏంటంటే, ఇది ఆటోక్లేవింగ్ చేసేది, ఇది మొత్తం కూడా యంత్రం. అంటే ఏంటంటే ఇందులో పడేసిన తర్వాత ఈ మెడికల్ వ్యర్థాలని, ఈ యొక్క ఎరుపు రంగులో ఉన్న ఈ ప్లాస్టిక్ బయోమెడికల్ వ్యర్థాలని ఇందులో పడేసిన తర్వాత ఏం చేస్తారంటే, అధిక పీడన ఆవిరితోటి, అంటే ఎక్కువ ప్రెషర్ తోటి మరి పెట్టినప్పుడు ఆవిరితోటి స్టెరిలైజేషన్ అవుతుంది. స్టెరిలైజేషన్ అంటే ఆటోమేటిక్గా మన పాత రోజుల్లో సిరంజి మనకి చేసిన తర్వాత అధిక ఆవిరితోటి స్టెరిలైజేషన్ ఉంటుంది. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ దానిలోకి పంపిస్తే ఆటోమేటిక్గా మొత్తం అధిక పీడన ఆవిరితోటి మొత్తం కూడా శుభ్రం అవుతుంది. అట్లాంటి ఆటోక్లేవ్ యూనిట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. అలానే ఇంకా మైక్రోవేవింగ్ కూడా చూసుకోవాలి. అంటే బయోమెడికల్ వ్యర్థాలని మైక్రోవేవ్ యూనిట్లోకి పంపిస్తే ఈ మైక్రోవేవ్ తరంగాలతోటి దానిలో ఉండే ఆ వ్యర్థాలలో ఉండే క్రిమిసంహారకం ఏదైతే ఉందో అవన్నిటిని కూడా శుభ్రం చేసింది. తిరిగి ఆటోమేటిక్గా మనం వాటిని వాడుకోవచ్చు, అంటే రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే ఏంటి, వాటిని శుభ్రం చేసుకుంటే మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు కదా, అదే ఇక్కడ చెప్తుంది భారత ప్రభుత్వం. ఓకే. తర్వాత అంటే చూడండి ఒకసారి, అర్థమైందా? ఆటోక్లేవ్ అంటే ఏంటి, మైక్రోవేవ్ అంటే ఏంటి. ఇదేమో ఇక్కడ అధిక పీడనం ఆవిరితోటి శుభ్రం చేయడం, ఇక్కడ మైక్రోవేవ్ తరంగాలతోటి శుభ్రం చేయడం. ఈ రెండింటికి ఉన్న తేడా. ఆటోక్లేవ్లో అధిక పీడనం ఆవిరితోటి, మైక్రోవేవ్లోనో మైక్రోవేవ్ తరంగాలతోటి శుభ్రం చేయడం. ఓకే. చిన్న చిన్న మనకి క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిమిసంహారం చేయడం అక్కడ. ఇక నెక్స్ట్ మూడవది తెలుపు రంగు డబ్బా, వైట్ కేటగిరీ. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ఏం చేస్తాం, అసలు ఈ తెలుపు రంగు డబ్బాలో ఈ వైద్యులు ఏమేమి వేస్తారు. ఇక్కడ ఏం వేసాం, ఇక్కడ ఎరుపు రంగు డబ్బాలో ఏం వేసామంటే సిరంజీలు వేసాం, వితౌట్ నీడిల్స్, అంటే నీడిల్స్ లేకుండా సిరంజిని మాత్రం వేసాం కదా. అదే ఈ తెలుపు రంగు డబ్బాలో ఏం వేస్తామంటే ఓన్లీ సూదులు మాత్రమే వేస్తారు, సిరంజి సూదులు, అంటే ఓన్లీ నీడిల్స్. అట్లానే ఆపరేషన్ చేసిన తర్వాత బ్లేడ్లు ఉంటాయి కదా, ఆ బ్లేడ్లు కానీ, ఆపరేషన్లో వాడే ఈ స్క్లాటర్స్ ఉంటాయి కదా అవి కానీ, అంటే పదునైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పదునైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ పదునైన వస్తువులు తెలుపు రంగు డబ్బాలో వేయాలి. ఈ తెలుపు రంగు డబ్బా కూడా ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా పంచర్ కాని డబ్బా, పంచర్ అంటే విరిగిపోని డబ్బా, వంగిపోని డబ్బాలో వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సూదులు కానీ బ్లేడ్లు కానీ వేసినప్పుడు ఆటోమేటిక్గా వేసే ప్రెజర్ తోటి వేగంలోనే అట్లా కూసుకొని పోతూ ఉంటాయి, లేదా పాడైపోతూ ఉంటాయి. అందుకనే చాలా స్ట్రాంగ్గా ఉంటే పంచర్ కాని డబ్బాలో వేయాలి. ఇట్లాంటివి ఉంటాయి కదా మీకు తెలుసు, చాలా థిక్గా ఉంటాయి, అలాంటి వాటిలో వేయాలి. మరి వీటిని ఎలా నిర్వహించాలి, ఏ పద్ధతుల ద్వారా చేయాలంటే, ఫస్ట్
శానిటరీ ల్యాండ్ ఫిల్కి వెళ్ళాలి. శానిటరీ ల్యాండ్ ఫిల్ మీకు ఎగ్జామ్లో కూడా అడిగాడు, మొన్న గ్రూప్ 2లో అడిగాడు, గ్రూప్ FBO పరీక్షల్లో కూడా అడిగాడు. శానిటరీ ల్యాండ్ ఫిల్ సురక్షితమైన పూడ్చివేత అంటే ఏంటి చెప్పుకుందాం. అలానే అది వీలు కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డ్రై హీట్ స్టెరిలైజేషన్, పొడి వేడితో క్రిమి సంహారణ చేయడము. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం స్టెరిలైజేషన్, నథింగ్ బట్ ఆటోక్లేవ్ యూనిట్, అదే మరో పేరుతో పిలుస్తారు డ్రై హీట్ స్టెరిలైజేషన్. అలానే ఆటోక్లేవింగ్ ఈ రెండు వాడుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా మైక్రోవేవ్, అలానే ఆటోక్లేవ్ ఇక్కడ కూడా వాడుకోవచ్చు. మూడవది శానిటరీ ల్యాండ్ ఫిల్ అనమాట. అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. శానిటరీ ల్యాండ్ ఫిల్ అంటే ఏంటి, మీకు ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఏమని అడిగాడు? శానిటరీ ల్యాండ్ ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఏ శానిటరీ ల్యాండ్ ఫిల్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ ఓపెన్ డంప్. ఓపెన్ డంప్ ఏంటంటే ఇప్పుడు మొత్తంగా కూడా అన్ని వ్యర్థాలని ఓపెన్ డంప్లో పడేస్తారు. ఓపెన్ డంప్లో పడేస్తే గాలి కాలుష్యం ఏర్పడుతుంది, నేల కాలుష్యం ఏర్పడుతుంది, జల కాలుష్యం కింద ఆటోమేటిక్గా భూగర్భ జల కాలుష్యం కూడా ఏర్పడుతుంది ఓపెన్ డంప్ వల్ల. అట్లా కాకుండా ఓకే శానిటరీ ల్యాండ్ ఫిల్ వాడామనుకోండి, శానిటరీ ల్యాండ్ ఫిల్ వాడితే ప్రత్యేకంగా ఎందుకు యూజ్ఫుల్? అది భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి. అంతే, భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి. అంటే కింద ఒక లైనర్ వ్యవస్థ, ఒక లైన్ వేస్తాం కింద ఇంకిపోకుండా. ఎట్లా ఒకసారి చూడండి, చెప్తాను. ఇది ఓపెన్ డంపు అన్నీ కూడా ఇక్కడ పడేశారనుకోండి, అన్నీ కూడా మామూలుగా చెత్త. ఇలా చెత్త పడేయడం వల్ల ఆటోమేటిక్గా వర్షం పడుతుంది. కొన్నాళ్ళకి వర్షం పడిన తర్వాత అది మొత్తం కూడా కరిగిపోయి, ఆ చెత్త మొత్తం కూడా ఏమవుతుంది, దగ్గరకు అయ్యి కొన్ని రోజులు కరిగిపోయి కింద లీచెట్ అనేది ఏర్పడుతుంది. అంటే ప్రమాదకరమైన టాక్సిక్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడి ఏమవుతుంది, ఆటోమేటిక్గా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి. ఓకే, అలా కాకుండా ఓకే ఇప్పుడు మనం వాడే బయోమెడికల్ని ఏం చేయాలంటే ఒక పెద్ద గుంత తవ్వి, అది కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పదునైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, వైట్ రంగు డబ్బాలు వేసి పదునైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, ఒక పెద్ద గుంత తవ్వి, ఆ గుంత తవ్వినప్పుడు ఏంటంటే మధ్యలో ఏం చేయాలంటే ఒక లైనర్ అనేదాన్ని ఏర్పాటు చేయాలి. లైనర్ అనేదాన్ని ఒక క్లే మొత్తం కూడా ఒక గచ్చు మొత్తం సిమెంట్ గచ్చుతోటి వేపియాలి మొత్తం కూడా. ఓకే, సిమెంట్ గచ్చుతో వేపిస్తే ఆటోమేటిక్గా చెత్త కిందకి ఇంకిపోదు. మరి ఇక్కడ పేరుకొని పోతుంది లీచెట్. మరి ఆ లీచెట్ని ఏం చేయాలంటే ఇక్కడ ఒక కలెక్షన్ సిస్టమ్, లీచెట్ కలెక్షన్ సిస్టమ్ ఒక పైపు ద్వారా సేకరించుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ దాన్ని శుభ్రం చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇలా ఒక సిమెంట్ గచ్చి వేయించినప్పుడు, ఒక లైనర్ వేయించినప్పుడు, క్లే వేయించినప్పుడు ఆటోమేటిక్గా కింద భూగర్భ జలాలు సేఫ్గా ఉంటాయి, ప్రొటెక్టెడ్గా ఉంటాయి. భూగర్భ జలాలు రక్షణ అనేది ఇలా వస్తుంది. అట్లా మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, శానిటరీ ల్యాండ్ ఫిల్ అనేది ఏర్పాటు చేసుకోండి అన్నాడు. ఆ విధంగానే చేయాలి. ఓకే, ఇక తర్వాత నాలుగవది ఏంటంటే నీలం రంగు డబ్బా. ఓకే, వాడితే నీలం రంగు డబ్బా వాడుకోవాలి. లేకపోతే ఎక్కువగా హాస్పిటల్స్లో ఏం యూజ్ చేస్తారంటే ఈ నీలం కలర్లో కార్డ్బోర్డ్ పెట్టెలు ఉంటాయి. మీకు ఆటోమేటిక్ చూసారా ఎవరైనా హాస్పిటల్స్లో వాళ్ళు కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి, కార్డ్బోర్డ్ అవి వాడతారు ఎక్కువగా కూడా. ఇప్పుడు మరి వీటిల్లో ఈ నీలం రంగు కార్డ్బోర్డ్స్లో ఏం వేస్తారంటే మన పొరపాటున గాజు వస్తువులు ఏమైనా పగిలిపోయినకోండి, అలాంటి పగిలిన గాజు వస్తువులు, అలానే మామూలుగా మందు సీసాలు ఉంటాయి. మందు సీసాలు అంటే ఏంటి, డాక్టరు ఇంజెక్షన్ చేస్తాడు, ఇంజెక్షన్ చేసిన తర్వాత దాన్ని పడేయాలి. మరి దేనిలో పడేస్తారంటే నీలం రంగు డబ్బాలో. అలానే మెటాలిక్ బాడీ ఇంప్లాంట్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ యొక్క రోగస్తులకి ఈ కీళ్ళ దగ్గర కానీ, లేకపోతే పళ్ళ దగ్గర కానీ, లేకపోతే శరీరంలో ఈ బోల్టులు లేకపోతే ఇట్లాంటివి పెడతా ఉంటారు అవి. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మెటాలిక్ బాడీ ఇంప్లాంట్స్, బాడీలో ఇంప్లాంట్ చేసి మొత్తం కూడా బయటికి తీసినప్పుడు వాటిని నీలం రంగు డబ్బాలో వేయాలి. ఓకే, మరి ఇట్లా ఈ యొక్క నీలం రంగు డబ్బాలో వేస్తే మరి వీటిని ఎలా నిర్వహించాలి? నిర్వహణ విధానం అంటే ఏంటంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఆటోక్లేవింగ్ మెథడ్ లేదా మైక్రోవేవింగ్ మెథడ్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఆ రెండింటి గురించి. అలానే హైడ్రోక్లేవింగ్ అంటే నీళ్ళల్లో పడేసి నీళ్ళని బాగా వేడి చేసి అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా వేడి చేసిన తర్వాత దానిలో పడేయడం. మరి పడేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏం చేసుకోవచ్చు, రీసైక్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, నీలం రంగు డబ్బాలో ఉన్న వ్యర్థాలని. ఇది ఈ నాలుగిటికి సంబంధించి క్లియర్గా మీకు అర్థమైందా? 4 రంగు డబ్బాలు, పసుపు రంగు డబ్బాలు ఏమేస్తారు, ఎరుపు రంగు డబ్బాలు ఏమేస్తారు, తెలుపు రంగు డబ్బాలు వేస్తారు, నీల రంగు డబ్బాలు వేస్తారు. వాటిని ఎలా నిర్వహించాలి? ఈ క్లాసు ఒకసారి ఇప్పుడు విన్న తర్వాత మళ్ళీ వినాలనుకున్నప్పుడు పాజ్ చేసి నెమ్మదిగా చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలకి సవరణ కూడా చేశారు. 2016లో వచ్చిన నియమాలకి అమెండ్మెంట్ కూడా చేశారు. ఎప్పుడంటే 2018 భారత ప్రభుత్వం మేము సవరణ చేస్తున్నాం, కొన్ని
కొత్తగా వీటికి యాడ్ చేసి ఇస్తున్నామని చెప్పింది. ఇస్తూ ఏం చెప్పిందంటే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సవరణ రూల్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఇస్తున్న ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మేము పబ్లిష్ చేస్తున్నాము. పబ్లిష్ చేసిన తర్వాత 2 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాలు అంటే 2020, ఆ 2020 లోపు అన్ని హాస్పిటల్స్ ఏం చేసుకోవాలి, తమ వెబ్సైట్లో వార్షిక నివేదికను తప్పనిసరిగా ఇదిగో మేము ఈ పాటిస్తున్నామని మాకు సమర్పించాలని పెట్టింది. అట్లానే మరి సమర్పిస్తున్నాయి కూడా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి. ఇవి చాలా పాపులర్ అయినాయి మొత్తం కూడా. ఈ యొక్క పాపులర్ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలు బాగా పాపులర్ అయినాయి. ఎందుకంటే కరోనా కాలంలో మీకు తెలుసు చాలా విస్తృతంగా చర్చ జరిగింది వీటి మీద. కరోనా కాలంలో అవేమో 2016, ఇవేమో 2018లో వచ్చినాయి. 2019 లాస్ట్లో కరోనా వచ్చింది. దాని తర్వాత ఏ ఇంట్లో అయినా చూడండి మొత్తం కూడా బయోమెడికల్ వేస్టే. కుప్పలుగా బయోమెడికల్ వేస్ట్ ఉంది, అవునా కదా? ఒకప్పుడు హాస్పిటల్స్లో ఉండేవి, కానీ ఇళ్లలోనే 2019 నుంచి 2022 వరకు ఇళ్లలో కూడా బయోమెడికల్ వేస్ట్ అనేది కుప్పలుగా తయారైంది. అందుకని చాలా పాపులర్ అయిందనమాట అప్పుడు ఈ యొక్క నియమాల గురించి. సరే చూద్దాం, చూడండి ఒకసారి. ఈ యొక్క బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సవరణ నియమాలు 2018లో ఏమి ఉన్నాయంటే, ఫస్ట్ పాయింట్ చూడండి, క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించాలని చెప్పింది. క్లోరినేటెడ్ బ్యాగులు నిషేధం. చూసారా ఎప్పుడైనా క్లోరినేటెడ్ ఈ యొక్క బ్యాగులు చూసారా? మనకి రక్తం ఎక్కించేటప్పుడు కానీ, లేకపోతే డాక్టర్స్ వేసుకునే గ్లౌస్ కానీ, ఇవన్నీ కూడా క్లోరినేటెడ్ ప్లాస్టిక్స్ అనమాట. అంటే ఏంటి సార్, క్లోరినేటెడ్ వేసుకుంటే ఎట్లా అంటే, క్లోరిన్ అనేది చాలా ప్రమాదం, మీ అందరికీ కూడా తెలుసు. క్లోరిన్ అనేది మొత్తం కూడా వివిధ వాయువులతోటి చర్య జరిపితే ఆటోమేటిక్గా చాలా ప్రమాదం. అందుకని క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించాలని చెప్పింది. ఆసుపత్రుల్లో ఉపయోగించే ఈ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగులు అలానే గ్లౌజుల వాడకాన్ని ఏ తేదీ నాటికి పూర్తిగా నిలిపేయాలని ఆదేశించిందంటే 2019 మార్చి 27. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, మొన్న ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఇవి 2019 మార్చి 27 ఈ తేదీ నాటికి దశల వారీగా తగ్గించుకోవాలి, ఒకేసారి కాదు, కొంచెం తగ్గించుకుంటూ రండి అని చెప్పింది. 2019 మార్చి 27 గుర్తుంటుందా? తర్వాత మరి ఇక్కడ ఎక్సెంప్షన్ కూడా ఇచ్చింది, మినహాయింపు కూడా ఇచ్చింది. ఏంటంటే ఈ రక్తపు సంచులు ఏవైతే ఉన్నాయో, అంటే బ్లడ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే రక్తాన్ని నిల్వ చేయడానికి ప్రస్తుతం క్లోరినేటెడ్ ప్లాస్టిక్స్నే మనం యూజ్ చేస్తున్నాం. వీటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఇంకేమైనా తీసుకొని రావాలంటే లేదు. ఎమర్జెన్సీ అయితే తప్పనిసరిగా వీటిలోనే తీసుకొని రావాలి. కాబట్టి ఇది ఎమర్జెన్సీ కదా, రక్తాన్ని తీసుకొని ఎక్కించుకోవడం, అందుకని దీనికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ గ్లౌస్ కానీ, ఈ ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ఈ యొక్క చేతి తొడుగులు గ్లౌస్ కానీ, వీటికి మాత్రం 2019 మార్చి 27 నాటికి పూర్తిగా నిషేధించాలని ఇక్కడ రూల్ చేసిందనమాట. తర్వాత ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఆసుపత్రి ప్రాంగణంలోనే ముందస్తు శుద్ధి చేయాలి. ప్రీ ట్రీట్మెంట్ ఆన్ సైట్, హాస్పిటల్ వద్దే ముందస్తు శుద్ధి. ఎట్లా ఏంటి అంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 4 రకాల వ్యర్థాల గురించి. ఆ వ్యర్థాలను ఏం చేయాలంట, వాటిని డిస్పోజల్ చేసే ముందు చూడండి ఒకసారి, ల్యాబొరేటరీ వ్యర్థాలు కానీ, రక్తపు నమూనా కానీ, అలానే సూక్ష్మజీవి వ్యర్థాలు కానీ, బ్లడ్ బ్యాగ్స్ కానీ, ఇక సిరంజీలు కానీ, ఇంకా వాట్ ఎవర్ ఏవైతే బయోమెడికల్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా పారవేత కేంద్రానికి తీసుకుపోయేటప్పుడు నేరుగా పారవేత కేంద్రానికి తీసుకెళ్ళకూడదు. సో టు డైరెక్ట్ డిస్పోజల్ ఫెసిలిటీలోకి నేరుగా తీసుకెళ్ళకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే, వీటిని తీసుకెళ్లే ముందు ఏం చేయాలి, స్టెరిలైజేషన్ వాడాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రతి హాస్పిటల్లో ఉంది, మీరు చూసుకోండి. స్టెరిలైజేషన్ అనేది ప్రతి హాస్పిటల్లో ఉంచారు. అంటే ఏంటి, ఆసుపత్రి ప్రాంగణంలో ఉదాహరణకి ఇంజెక్షన్ చేశారు, ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ దేనిలో వేస్తారు, స్టెరిలైజేషన్లో వేస్తారు. బాగా అందులో ఏమవుతుందంటే, బాగా హై టెంపరేచర్ తోటి లోపల ఉంటుందండి మొత్తం కూడా, దానిలో పడేస్తారు. దానిలో పడేయడం వల్ల ఏంటంటే, లోపల ఏమైతే క్రిములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో, సూక్ష్మజీవులు అయితే ఉన్నాయో, మొత్తం కూడా చనిపోతాయి. అంటే ఇక్కడే దాదాపుగా 90% క్లీన్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా అంటే, WHO రూల్ అదే చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శక ప్రకారమే చేస్తుందన్నమాట మన భారత ప్రభుత్వం కూడా. స్టెరిలైజేషన్ చేయాలి. చూసారు ఎప్పుడైనా? మీరు అందరూ హాస్పిటల్కి వెళ్ళలేదు అనుకుంటారు, అందరూ కూడా కాముకుంటున్నారు. అందరూ ఆరోగ్యవంతులే, అసలు హాస్పిటల్ ముఖమే తెలియదు అనుకోరు కదా మీకు. స్టెరిలైజేషన్ చూసారు ఎప్పుడైనా? ఆ స్టెరిలైజేషన్లో మొత్తం కూడా పడేస్తారు. స్టెరిలైజేషన్లో పడేసిన తర్వాత మొత్తం కూడా అవి క్లీన్ అయిపోతాయి. మొత్తం కూడా ఆ క్లీన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన దాన్ని ఏం చేస్తారు, కామన్ బయోమెడికల్ వేస్ట్, మనం ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, ఇంతకుముందు మనము నిర్వహణ ఎట్లా చేయాలో చెప్పుకున్నాం కదా, అక్కడికి పంపించాలి. అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ ఫెసిలిటీ అక్కడికి పంపించాలి. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి, అలానే ల్యాబ్, అలానే రక్త సంబంధిత వ్యర్థాలని ఆసుపత్రుల్లోనే ప్రాథమికంగా, అంటే బేసిక్గా, ఫండమెంటల్గా అక్కడే శుద్ధి చేస్తే, బయటికి వెళ్ళిన తర్వాత ఇన్సినరేషన్ చేసినా కానీ, లేకపోతే ఇంకేదైనా చేసినా కానీ, అక్కడ మరి ఏది ఎక్కువగా కాలుష్యం అనేది బయటికి రాకుండా ఉండడానికి, సూక్ష్మజీవులు బయటికి స్ప్రెడ్ అవ్వకుండా, ఇట్లాంటివి అరికట్టడానికి అనమాట. మరి ఇక్కడ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ,
ఎక్కడైతే శుద్ధి చేస్తారో, ఎక్కడైతే ఈ యొక్క పారవేత కేంద్రం ఏదైతే ఉందో, మరి పారవేత కేంద్రం అనేది అంటే డిస్పోజల్కి సంబంధించిన ఏదైతే పారవేత కేంద్రం ఏదైతే ఉందో అది ఎంత దూరంలోపు ఉండాలి అనేది కూడా ఈ రూల్స్లోనే చెప్పింది. ఆరోగ్య కేంద్రం నుంచి, హాస్పిటల్ నుంచి, హెల్త్ కేర్ ఫెసిలిటీ నుంచి ఎటు చూసినా కానీ 75 కిలోమీటర్ల లోపే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దీన్ని డిస్పోజల్ చేయడానికి మనం చెప్పుకున్నాం, కొన్ని డిస్పోజల్ మెథడ్స్ చెప్పుకున్నాం కదా, ఎట్లా దాన్ని డిస్పోజల్ చేయాలి ఏంటి అనేది. ఎట్లా చేయాలన్నా కానీ 75 కిలోమీటర్ల లోపే ఉండాలి. 75 కిలోమీటర్స్. 75 కిలోమీటర్ల దూరంలో బయోమెడికల్ వ్యర్థ శుద్ధి సౌకర్యం అనేది అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. చూడండి, పర్యావరణానికి జరిగే నష్టాన్ని తగ్గించడానికి ప్రతి ఆరోగ్య కేంద్రము తమ బయోమెడికల్ వ్యర్థాలని కేవలం 75 కిలోమీటర్ల వ్యాసార్థంలో కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అనే దాన్ని ఉంచుకోవాలి. అక్కడ దాన్ని రీసైకిల్ చేయాలా, లేకపోతే భస్మీకరణం చేయాలా, లేకపోతే దాన్ని ఎట్లా చేయాలనేది అక్కడ చేస్తారు. ఓకే. ఇంకా ఏం చెప్పిందంటే బార్ కోడింగ్ వ్యవస్థ గడువు. బార్ కోడింగ్ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది కొత్తగా. అంటే ఏంటి, ఈ బయోమెడికల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి హాస్పిటల్స్లో మూలం వద్దే చేస్తారు, హాస్పిటల్స్లోనే చేస్తారు. ఇక్కడ పసుపు రంగు డబ్బాలో కొన్ని, ఎరుపు రంగు డబ్బాలో కొన్ని, నీలం రంగు డబ్బాలో, తెలుపు రంగు డబ్బాలో ఇట్లా సెగ్రిగేషన్ చేస్తారు. సెగ్రిగేషన్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారు, ఆటోమేటిక్గా శుద్ధి చేసే కేంద్రాలకు పంపిస్తారు. అంటే డిస్పోజల్ చేసే కేంద్రాలకు పంపిస్తారు, డిస్పోజల్ సెంటర్స్కి పంపిస్తారు. డిస్పోజల్ సెంటర్స్కి పంపిస్తే అక్కడే దీన్ని బట్టి దాన్ని చేస్తారు కదా. అయితే ఈ మధ్య వెళ్ళేటప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంటే ఏ హాస్పిటల్ దగ్గర నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది టోటల్గా ఒక బార్ కోడింగ్ రూపంలో అక్కడ పెట్టాలి. అంటే దాన్ని స్కాన్ చేస్తే పలానా హాస్పిటల్ నుంచి వస్తుంది. అలానే ఈ ఎరుపు రంగు డబ్బాలో ఏమేమి ఉన్నాయి అవి మొత్తం కూడా స్కాన్లో కనపడాలి. లేకపోతే దీనిలో మనిషిని హత్య చేసి, లేకపోతే జంతువుని హత్య చేసి, లేకపోతే స్మగ్లింగ్ చేస్తే ఎవరికి రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. భారత ప్రభుత్వం అవన్నీ ఇందుకనే తీసుకొచ్చింది. మనిషిని ఒక హాస్పిటల్లో చంపారు, చంపిన తర్వాత ఎవరికి అర్థం కాకూడదు, ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పేసి ఈ ఎరుపు రంగు డబ్బాల్లో కుక్కి పెట్టి పలానా డిస్పోజల్ కేంద్రానికి తీసుకెళ్ళంటారా అంటే అది కాదు కదా. అలాంటి వాటిని అరికట్టడానికి కూడా ఏం చేసిందంటే క్లియర్గా ఈ డబ్బా మీద ఏ హాస్పిటల్ నుంచి వస్తున్నాయి, ఈ ఎరుపు రంగు డబ్బాలు ఏమేమి ఉన్నాయి, పసుపు రంగు డబ్బాలు ఏమేమి ఉన్నాయి, నీలం రంగు డబ్బాలు ఏమేమి ఉన్నాయి, మొత్తం కూడా దానిలో కనపడాలి. మరి ఇట్లాంటి బార్ కోడింగ్ వ్యవస్థని ఎప్పుడులోగా చేయమని చెప్పిందంటే 2019 మార్చి 27 లోపు ఈ బార్ కోడింగ్ వ్యవస్థ అనే దాన్ని తీసుకురావాలి. అన్ని ఆరోగ్య కేంద్రాలు, భారతదేశంలో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలు ప్రతి డబ్బా మీద బార్ కోడింగ్ విధానాన్ని 2019 మార్చి 27 లోపు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి డెస్టినేషన్ అనేది. ఓకే, ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు మనం గృహ సంబంధిత వ్యర్థాల గురించి క్లియర్ అయిపోయింది, వ్యవసాయ వ్యర్థాల గురించి అయిపోయింది, పారిశ్రామిక వ్యర్థాల గురించి అయిపోయింది, బయోమెడికల్ వ్యర్థాల గురించి కూడా అయిపోయింది. క్లియరా అందరూ కూడా? బయోమెడికల్ వేస్ట్ అంటే మళ్ళీ మీరు ఎక్కడ ఏ పుస్తకంలో చదివినా కానీ, ఇంకెక్కడ చదివినా కానీ ఇది చూస్తే చాలు, మొత్తం కూడా అంత క్లియర్గా ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. చాలా 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 ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎగ్జామ్లో దీని నుంచి కూడా అడుగుతాడు. ఎలక్ట్రానిక్ వేస్ట్ తర్వాత ప్లాస్టిక్. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద భూతం ఏదంటే, దయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు నాకు, భూతాలు ఉన్నాయో లేదు, కానీ అతి పెద్ద భూతం ఏంటంటే ప్లాస్టిక్. అవునా కదా? ప్లాస్టిక్ అనేది అతి పెద్ద భూతం. సో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని మనం అంతం చేయాలి. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఈ రెండు చెప్పుకుంటే రసాయన వ్యర్థాలు ఏం లేదులేండి, జస్ట్ ఒక స్లైడ్లో మనం చెప్పుకుంటాం. ఈ రెండు చెప్పుకుంటే 4.1 క్లోజ్. 4.1 అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ప్రతి వ్యర్థం గురించి చెప్పుకుంటున్నాం, ఆ వ్యర్థాలు ఏమేమి వస్తాయి, అలానే వాటిని ఎలా నిర్వహించుకోవాలి కూడా మనం చెప్పుకుంటున్నాం. 4.1 అయిపోతే 4.1కి సంబంధించిన నోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఓకే, తర్వాత 4.2 అట్లా రన్ అవుతూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి మనం ప్రతి క్లాస్ కూడా ఇప్పుడు వరకు డెమో కోసము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. వరుస క్లాసులు ఎవరైనా కానీ అక్కడక్కడ పెడతా ఉంటుంటారు, అదో క్లాస్ వరుసగా మొత్తం కూడా 20 నుంచి 25 క్లాసులు వరుసగా పెట్టాను. అసలు ఎలా ఉంటాయి క్లాసులు, ఎంత డెప్త్గా ఉంటాయి, ఎంత క్వాలిటీతో ఉంటాయి అనేది. ఇక పైనుంచి ఈ క్లాసులు కేవలం యాప్లో మాత్రమే అప్లోడ్ చేయబడతాయి. సో నాట్ ఇన్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబోయే. ఎందుకంటే మరి కోర్సు తీసుకున్న వాళ్ళకి గ్యారంటీగా తేడా అనేది ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి అయితే యూట్యూబ్లో మీకు ఎంసీక్యూస్ రూపంలోనో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రూపంలోనో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అక్కడ ప్రతిరోజు కూడా అందజేస్తాను. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.